హరే కృష్ణ. సాధారణంగా లోకంలో ప్రతి ఒక్కరూ ఎదుటివారిలో ఉన్న రకరకాల గుణాలను చూసి ఆకర్షితులవుతూ ఉంటారు. ఉదాహరణకు ఎదుటివారిలో ఉన్నటువంటి తెలివితేటలను చూసి, వారి యొక్క అందాన్ని, వారి యొక్క పదవిని, ఇలా వారి యొక్క గుణాలను చూసి ఆకర్షితులవుతూ ఉంటారు. ఇది భౌతికమైనటువంటి ఉదాహరణ. అలాగే భగవంతుడిలోని దివ్య గుణాలను చూసి ప్రతి ఒక్కరూ ఆకర్షితులవుతూ ఉంటారు. కృష్ణ అంటేనే సర్వాకర్షకుడు అని అర్థం. కానీ కృష్ణుణ్ణి మన యొక్క గుణాలతో ఆకర్షించలేము. ఎందుకంటే కృష్ణుడు షడైశ్వర్య సంపూర్ణుడు. షడైశ్వర్య సంపూర్ణుడు అంటే కృష్ణుని కంటే అందం కానీ, ఐశ్వర్యం కానీ, కీర్తి కానీ, జ్ఞానం కానీ, వైరాగ్యం కానీ కృష్ణునిలో సంపూర్ణంగా ఉంటాయి. కానీ కృష్ణునిలో ఒక్క గుణం ఉండదు. అది ఏంటి అంటే భక్తి. ఆ భక్తి ద్వారా మనము భగవంతుణ్ణి ఆకర్షించవచ్చు. ఆ భక్తి ఎలా చేయాలో భగవద్గీత 9వ అధ్యాయం 34వ శ్లోకంలో స్వయంగా భగవంతుడే చెప్పారు. అదేంటి అంటే మన్మనాభవ మద్భక్త్యో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవ ఆత్మాన మత్పరాయణ. ఈ శ్లోకం యొక్క భావము, నీ మనస్సును సదా నా చింతన ఎందే నిమగ్నము చేయుము, నా భక్తుడవు కమ్ము, నాకు నమస్కరింపుము, నన్ను పూజింపుము. ఈ విధంగా నా యందు సంపూర్ణ మగ్నుడవై నీవు నన్ను తప్పక చేరుదువు. ఈ శ్లోకంలో కృష్ణుడు భక్తి ఎలా చేయాలో చెప్పారు. హరే కృష్ణ.